అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. స్వీట్ కార్న్తో నేను మన ఛానల్లో ఇదివరకు చాలా రెసిపీస్ చేశాను. ఆ లింక్స్ అన్నీ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఈరోజు మాత్రం స్వీట్ కార్న్తో అదిరిపోయే పకోడీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కార్న్ పకోడీ చేయడం కోసం ఒక పెద్ద స్వీట్ కార్న్ కండని ఉడికించి వాటికి ఉన్న గింజలన్నిటినీ నేను తీసుకుంటున్నాను. ఇందులో పొడవుగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన అల్లం, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత చిన్నగా తరిగిన కరివేపాకులు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ముందు ఇవన్నీ ఒక్కసారి బాగా కలపాలి. ఈ పాయింట్లో 1 కప్ అంత శనగపిండి వేస్తున్నాను. ఇది 250 ml కప్ అండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్లంత బియ్యపిండి కూడా వేస్తున్నాను. దీనివల్ల పకోడీలో కాస్త క్రంచ్ యాడ్ అవుతుంది, లేదంటే పకోడీలు మరీ మెత్తగా ఉంటాయి. మళ్ళీ వీటన్నిటిని ఒక్కసారి కలపాలి. ఇందులో నేను చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్గా ఒక్కసారి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోస్తూ పకోడీ పిండిని తయారు చేయాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు కాబట్టి నీళ్లు జాగ్రత్తగా పోయాలి. పకోడీ పిండి ఇలా కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఈజీగా చిటికిలో చేయగలిగే ఒక రెసిపీ అండి. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు వెంటనే చేసేయచ్చు. మీరు మొక్కజొన్న గింజల్ని ముందే ఒలిచి పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకునే పని అదే. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఒక వెడల్పాంటి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లోకి మార్చి పకోడీ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలాగా బాండీలో వేయాలి. వీటిని జాగ్రత్తగా మధ్యలో తిప్పుతూ ఉంటే మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారతాయి. ఇవి అన్ని వైపులా వేగితేనే బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఈ పాయింట్లో వీటిని బయటికి తీసి ఒక పేపర్ టవల్లో వేసుకోవచ్చు. వీటిని కాస్త వేయించిన కరివేపాకులతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే కార్న్ పకోడీలు తయారైనట్టే. వీటిని మీరు టొమాటో కెచప్తో కానీ పుదీనా కొత్తిమీర చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.